రానాడు బావా, నిన్ను తీసుకురమ్మని ఇప్పుడే అమ్మ చెప్తుంది. అమ్మా, ఏమైంది అలా ఉన్నావు? చలిగా ఉంది కదే, ఇంకెలా ఉంటాను? ఆ చలి కాచుకోవడానికి ఈ చలిమంట వేశాం. వచ్చి నిలబడు. ఇది చలిమంట కాదమ్మా, భోగిమంట. చీకటిని వెలుగు పారదోలినట్టు ఈ భోగిమంట మనుషుల్లోని చెడును దూరం చేస్తుంది. మన జీవితాలకి కొత్త కాంతుల్ని తీసుకొస్తుంది. కాంతుల సంగతి ఏమో కానీ అత్తయ్య, కష్టాలు మాత్రం ఈ మధ్య మనకు బాగా ఎక్కువయ్యాయి. ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరం అంటారా మనకే? కష్టాలను మర్చిపోవడానికే దేవుడు ఇలాంటి సందర్భాలను ఇస్తాడు నాయుడు బావా. ఈ పండుగలు మనుషులకు సంతోషాన్ని మాత్రమే కాదు, మంచి సందేశాన్ని కూడా ఇస్తాయి. పొద్దున్న ఈవిడ గారు సోదేంటే మనకి కర్మ, ఏం చేస్తాం? స్నేహ, మంటలో వేయడానికి ఇంకొన్ని కట్టెలు తీసుకురామ్మా. ఉండండి, మీ కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదు ఆంటీ. పర్వాలేదులే బాబు. ఏవి, నువ్వు కూడా నా కాఫీ తీసుకురా పో. పూలను చూసిన అక్క వాతలు పెట్టుకుందని అక్కలు కాఫీ తాగితే మనకు కూడా కావాలేంటి? రే గుడ్డోడా, నన్నే కామెంట్ చేస్తావా? ఇప్పుడే ఈ భోగి మంటని నీ చితి మంటగా చేయకపోతే నా పేరు విజయలక్ష్మి కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.